హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఈ రోజు మనం రకరకాలమైన మొక్కల్ని మీకు పరిచయం చేయబోతున్నాను. అలాగే వీటి పేర్లు కూడా నాకు తెలియదు. ఇన్ కేస్ మీకు ఎవరైనా తెలుసుంటే కామెంట్ చేయండి. అలాగే వాటి మెడిసినల్ వాల్యూస్ ఏమన్నా ఉన్నా కూడా కామెంట్ చేయండి. అలాగే ఈసారి మేము వచ్చేసి వరి వేసాం మా పొలంలో. మీ పొలంలో ఏం వేసారో కామెంట్ చేయండి. ఇన్ కేస్ రైతు బిడ్డలు ఉన్నా కూడా కామెంట్ చేయండి. అలాగే రకరకాల మొక్కలు ఉన్నాయి. ఈ నేచర్లో దొరకని ఏమున్నాయి మామ చెప్పండి. ప్రతి ఒక్కటి యూజ్ అయ్యేది, ప్రతి ఒక్కటి, ఈవెన్ చిన్న ప్లాంట్తో సహా. అలాగే మీకు ప్రతి ఒక్క మొక్కని చూపిస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా తెలుసుంటే వాటి గురించి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇన్ కేస్ మీరు ఎప్పుడన్నా ఈ చూసినా కూడాను మీ సరౌండింగ్స్లో వాటి పేర్లు ఏంటో చెప్పండి. మాక్సిమం ఈ మొక్కల గురించి అన్నిటికీ విలేజ్లో ఉండే వాళ్ళకి, ఎవరైతే ఊర్లో ఉన్నారో వాళ్ళకైతే బాగా తెలుసుంటుంది. అలాగే ఎక్కువగా పొలంలో తిరిగే వాళ్ళు, పొలం పనులు చేసే వాళ్ళకి ఇంకా బాగా తెలుసుంటుంది. అలాగే ఎవరైతే మన రైతు బిడ్డలు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి మామ. నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మేము కొత్త తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే ఈ వరిలో అన్ని దోమలు ఎందుకున్నాయో కూడా చెప్పండి. నేను చూసిన అసలు ఎందుకున్నాయి నాకు డౌట్ వచ్చింది. మీకు ఏమైనా తెలిసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మామ. ఈ వీడియోలో ఒక క్లిప్ లో నేను ఈ దోమలు ఉన్నాయి వరిలో నేను వాటిని చూపించాను. అసలు అన్ని దోమలు ఎందుకుంటాయో చెప్పండి మామ, నాకు తెలియదు. ఎందుకు అసలు వాటిని చూస్తుంటే భయం వేస్తుంది. ఎందుకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేచర్ వీడియోస్ నేను మరికొన్ని చేస్తాను, ఇంకా చాలా చేస్తాను ఫర్దర్ గా. మీరు ఈ గ్యాప్ లో ఛానల్ సబ్స్క్రైబ్